జర్మనీ దేశంలో ఒక చిన్న ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఒక కొడుకు, తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి అతడు పెరిగి విధానములో చూడగా అదుగు చిన్నప్పుడే తల్లి చనిపోతే అతడు ఒక అబద్ధాలను, ఒక దొంగతనమును, ఒక మరి మోసాలను పాల్పడినటువంటి వ్యక్తి. చిన్నప్పుడే ఆ చిన్న వయసులోనే అలాగ ఉండి తన తల్లి చనిపోతేనే ఆ తల్లి చనిపోయిందని వార్త తెలిసినా కానీ త్రాగుతూనే ఉన్నాడట. తల్లి మీద ఏమాత్రం కూడా అప్రేమ లేక. అలాంటి వ్యక్తి జర్మనీ దేశంలో ఉండగా అతడు పెరిగి పెద్దడవుతుండగా దాదాపుగా 10 సంవత్సరాలు వయసు వచ్చేసరికి అతడు తన తండ్రి దగ్గర నుండి దొంగతనం చేసి త్రాగుతూ ఉన్నాడు. అలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఆ 10వ సంవత్సరంలో తండ్రి దగ్గర నుండి డబ్బులు దొంగతనం చేసిన వ్యక్తిగా తయారైపోయాడు. అలాగున ఇంకా పెరుగుతూ ఉండగా మరి 16వ సంవత్సరంలో జైలు జీవితాన్ని అనుభవించాడు. ఎన్నో జీవితం అంట? 16వ జీవితంలో జైలు జీవితాన్ని అనుభవించాడు. అతడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత అతడు తిరుగుతూ ఉన్నప్పుడు అతడు అలాగా ఉంటున్నటువంటి కాలములో తెలియకుండా ఒక రోజున అతడు జీవితంలో 20వ సంవత్సరం వచ్చేసింది. ఆ 20వ సంవత్సరంలో ఒక ప్రార్థన జరుగుతూ ఉంటే ఒక సేవకుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే అది చూసేదట తన హృదయంలో దేవుడు మార్పుని కలిగించాడు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన వాడిగా, మోసాలకు పాల్పడిన వాడిగా, అబద్ధాలు కలిగినటువంటి వాడిగా, అతడు దొంగతనాలు చేసిన వ్యక్తిగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. తల్లి చనిపోయినా తనకు మారినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి 20వ సంవత్సరంలో ఏ ప్రార్థన అనేటువంటిది జరుగుతుందో ఆ స్థలం దగ్గరకు వెళ్ళి చూసి అతడు చూసినంతటిలో తన హృదయంలో ఒక మార్పు వచ్చింది. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఒక వ్యక్తి మొరపెడితే ఆలకిస్తాడా? ఒక వ్యక్తి జీవితంలో ఎంత కార్యము చేస్తాడా? ఆ దేవుడు నాకు కావాలని ఒక్కసారిగా తన జీవితాన్ని చెప్పుకున్నాడు. ఒక్కసారి తిరిగిపోయాడట. అతని జీవితంలో మార్పును కలిగించాడు. అతని జీవితాన్ని మార్చేశాడు. దేవుని బిడ్డగా ఉంచాడు. తన యవ్వన కాలాన్ని దేవుడు తన వైపు తిప్పుకున్నాడు. తనలో ఒక మాట వచ్చేసింది. ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. జర్మనీ నుంచి ఇంగ్లాండ్ దేశం వెళ్ళాడు. చాలా మంది పిల్లలను చూస్తున్నాడట. తల్లిని కోల్పోయిన వ్యక్తిని, తండ్రిని కోల్పోయిన వ్యక్తిని, అనాథులను ఎంతో మందిని చూశాడట. వారి కోసమేనట అంటున్నాడు. ఏ మనుష్యుడి దగ్గర అలాగునట చెయ్యి చాపకుండా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఆ మోకాళ్ళ ప్రార్థన ద్వారా 10,000 మందికి అతడు తండ్రి అయ్యాడట. చెప్పబడదాం. అతని పేరు జార్జ్ ముల్లర్. అతడు ఇంగ్లాండ్ దేశంలో 1805వ సంవత్సరంలో అతడు దేశంలో ఒక గొప్ప వ్యక్తిగా దేవుని దగ్గర ఒక ప్రార్థనాపరుడుగా దేవుని దగ్గర అడిగాడట. అతడు 1000 మందికి తండ్రి అయ్యాడట. అతడు పోషించే వ్యక్తిగా అయ్యాడట. ఒక జార్జ్ ముల్లర్. అతను చనిపోయేసరికి, ఇంగ్లాండ్ దేశంలో చనిపోయేసరికి అతనికి 2 బట్టలు ఉన్నాయట. 2 జతల బట్టలు ఉన్నాయట. ఒక పాత బైబుల్ ఉందట. తనదంటూ ఏమి లేకుండా అంతమందికి తండ్రి అయ్యి, ఎక్కడ నుండి దొంగ నుండి అనాథులకు తండ్రి అయ్యి అతడు ప్రభు దగ్గరికి వెళ్ళే సరికట అతడు పాత 2 జతల బట్టలు, రెండవది ఒకే ఒక బైబిల్ కలిగి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. అయితే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? మనుషుల దగ్గర అడగవసరం లేదు. దేవుని దగ్గర అడిగితే పిల్లల జీవితాలను మార్పు చేస్తాడు, కుటుంబ జీవితాలను మార్పు చేస్తాడు. ఏ బిడ్డ కోసమైతే ప్రార్థిస్తున్నావో, అలాడిపోతా ఉన్నావో, అడుగుతున్నావో, వీడు వింటలేదంటున్నావో, వేదన పడుతున్నావో, పడుతున్నావో, ఎవరికి చెప్పలేనటువంటి సమస్యలతో నలిపోతున్నావో, ఆ దేవుని పాదముల దగ్గర మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా మారుస్తాడు. చెప్పలేదు కనుకుంటాం. ఏ వ్యక్తులైతే మాట్లాడు అదే దేవుడు ఈ కుటుంబాన్ని మారుస్తాడు. ఈ బిడ్డల జీవితాలను మారుస్తాడు. ఈ బిడ్డల జీవితాల్లో కార్యాలను చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడు, నిజంగా దేవుడు తన కృప చేత అన్నాడు కదా ఒక మాట. రాసుల గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు అయిపోయింది. మూసేశాం.
నా బైబిల్ మూసేస్తే మీ బైబిల్ తెరవండి, ఒక మాట చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మొదట వచ్చింది. ఒక దేశపు రాణి అంట సొలొమోనును చూడడానికి వచ్చిందంట. ఎందుకని అంటే సొలొమోను జ్ఞాని. ఎవరి దగ్గర జ్ఞానం పొందుకున్నాడు? దేవుని దగ్గర పొందుకున్నాడు, తండ్రి దగ్గర కాదు, దేవుని దగ్గర జ్ఞానం పొందుకున్నాడు. అందుకోసమే ఒక దేశము నుండి ఒక దేశానికి వచ్చి షాబా దేశపు రాణి వచ్చి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థములు గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. కనుక అతని దగ్గరకు వచ్చిందంటే శాబాదేశుకు రాడొచ్చి అతను మాట్లాడుతుంటే ఆ మాటలలో అతను ఎలాగా ఆ మాటలు విన్నాలో వచ్చిందట. నిజంగా చెప్పుకుంటుంటే విన్నది కానీ చూడాలి, అతను చూడాలి, అతని దగ్గర ఆయన మాటలు వినాలి. ఎక్కడుంటాయో ఆయన మాటలు ప్రత్యేకంగా ఉండి అంట, ఆయన మాటలు అర్థం ఉంటుందట, ఆయన మాటలు ప్రత్యేకమైనటువంటి మనుషుల జ్ఞానాన్ని కలిగించే మాటలట. ఆ మాటలు విందామని పరిశోధిస్తుందంట, శోధిస్తుందంట. అయితే ఆమె వస్తా మామూలుగా రాలేదంట. ఎలా వచ్చిందంట? గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను కనుక సొలొమోను భక్తుడి దగ్గరికి, రోజైన సొలొమోను దగ్గరికి బంగారముతో వచ్చింది, ఇది ఒక పరివారముతో వచ్చింది, తనకున్నటువంటి అది ఒక కానుకగా ఆయనకి ఇద్దామని వచ్చిందట. అయితే దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. దేవునికి స్తోత్రం. కనుక సొలొమోను దగ్గర ప్రతి దానికి జవాబు ఉంది. ఎలాంటి ప్రశ్నకైనా జవాబు చెప్తాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, బిడ్డలు దేవుల్లో ఉంటే, బిడ్డలు దేవుని మార్గంలో ఉంటే, బిడ్డలు దేవుని సన్నిధిలో నడుచుకుంటే ఎటువంటి క్వశ్చన్కైనా జవాబు చెప్తారు, జవాబు రాస్తారు. కనుక నాకు తెలియదు అని అంటలేదు, నా వల్ల కాదంటకు లేదంట. సొలొమోనట అదిగో ఆమె చెప్పినదంతటిలో కూడా ఏం చెప్పిందంట? చెప్పాడట, జవాబు చూపిస్తాడు. అయితే రాజునకు మరుగైనది అంటే ఆయన దగ్గరికి ఏమి ఎస్పటిదైనా చెప్పగలడు, ఆయన ఎలాంటిదైనా చెప్పగలడు, ఎలాంటిదైనా చెప్తాడట. మరుగైనది అతని దగ్గర ఏమీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరపు పీఠములను, అతనికి ఉపచారులు కనిపెట్టుటను, అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై. అది ఆమాట ఒకసారి కాదట, అదిగో అక్కడ మందిరం ఉందట, పల్ల ఉందట, పల్ల దగ్గర సేవకులు ఉన్నారు, పడేసుకున్నటువంటి బట్టలు ఉన్నాయట, వాళ్ళు దహన బలు అర్పిస్తున్నది అంతా చూసట ఆమెకే మండిపోయిందంట. చూసావా? అటైందంట, విస్మయం పొందిందట, ఆశ్చర్యపడిందట.